చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు వరుసగా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక రకంగా ఈ హెచ్చరికల వెనకాల ఒక కీలకమైనటువంటి సూత్రం ఉంది. పార్టీని బ్రతికించుకోవడం, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి మనోధైర్యాన్ని ఇవ్వడం. అంటే వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాటలు మాట్లాడటం, అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా సపోర్టు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ నుండి కాపాడాలంటే వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి అన్నటువంటిది తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న ఫీలింగ్. అట్లాంటిది మన వాళ్ళ దగ్గర ఎవరు లేరు అనేటువంటి ఫీలింగ్. వాస్తవంగా వీళ్ళ దగ్గర ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అనేక మంది ఇప్పుడు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు, రౌడీ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు, నోటి దోలలో అద్భుతమైనటువంటి నోటి దోల ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయ్యారంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది గవర్నమెంట్. ఈలోపు ఈ నోటి దోలో లేకపోతే ఈ చేతి తేటో తీర్చుకుంటే కనుక దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? వీళ్ళ మీద కేసులు ఇప్పుడు మొన్న చూశారు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా, అచ్చెన్నాయుడు అయినా, రవీంద్ర అయినా, ఇట్లాగా ఎందుకు మనం జైలులో మగ్గాలి? ఇప్పుడు బెయిల్ వస్తుంది, కొన్ని రోజులు అయితే జైల్లో ఉండాలి కదా, ఎందుకు అంత కర్మ? చివరిలో చూసుకుందాంలే, రేపు పొద్దున మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించేసి వైసీపీని దెబ్బకొట్టేద్దాం, ఈ లోపుగా మనము మన కార్యకర్తలు ఇబ్బంది పడతారు అనేటువంటి కోణంలో సైలెంట్ అయిపోయారు. ఆ నిరాశ, నిస్పృహ అనేటువంటిది వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలకి కొంత సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ని పోగొట్టి వాళ్ళల్లో ఉత్తేజం తెప్పించేటువంటి ప్రయత్నమే వైసీపీ నేతలు, లేదా ఒక రకంగా చెప్పాలంటే కొడాలి నాని భాషని వీళ్ళు వాడుతున్నారు. ఇక్కడ కొడాలి నాని లాంటి వాళ్ళ భాషని ఓపెన్గానే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాడుతున్నారు. తాట తీస్తాము, లేకపోతే అమ్మ మౌడు లాంటి పదాలని ఆయనది తప్పన్నట్టే ఇప్పుడు ఆయనదే అంటూ ఆ పేరుని ఉటంకిస్తూ కూడా వాడారు లోకేష్ గారు కూడా. ఇది క్రమంగా పెరుగుతూ ఉంది. అంటే అధికారుల్ని హెచ్చరించడం, పోలీసుల్ని హెచ్చరించడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం. ఇంకోటి, మేము వస్తే మీకు అంటే ఇదివరకు అయితే తరహాలో కాదు, ఇప్పుడు మేము వస్తే ఈసారి మీ తాట తీస్తాం, మిమ్మల్ని పక్కన పెడతాం, మీ సంగతి చూస్తాం, మీ మీద పనిష్మెంట్లు ఉంటాయి అనేటువంటి ఒక ప్రత్యక్ష హెచ్చరిక, పరోక్ష హెచ్చరిక కూడా డైరెక్ట్గా చేస్తూ ఉన్నారు. దానికి భయపడిపోయి అధికార యంత్రాంగం ఇటు పక్కన టర్న్ అవుతుందా? సేమ్ టైము తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉత్సాహం వచ్చి అందరూ కూడా ఉత్తేజితంగా పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయిస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. బట్ వ్యూహం అయితే మాత్రం చాలా సీరియస్గానే చేస్తూ ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు, అటు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ.